దమ్ముంటే రా, అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి ఛాలెంజ్ స్వీకరించు. అమరవీరుల స్తూపం వద్దకు రాజీనామా పత్రంతో వస్తానని నువ్వు వస్తావా? రాజీనామా పత్రంతో నేను వస్తాను, నువ్వు వస్తావా? లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదాం. నువ్వు మాట మీద నిలబడేవాడివైతే రా. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్. ఇవన్నీ మాకు వద్దా? ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఈ దందా అంతా మాకు వద్దు. కానీ నువ్వు ఆ రంగనాయక సాగర్ పేరుతోని రైతుల నోట్లో మట్టి కొట్టి ఫామ్ హౌస్ కట్టుకున్నావట. దాని గురించి తెలిసి ఫస్ట్ మాకు దీనివల్ల ఏం ఉపయోగం లేదు. మీ కామెంట్స్ వల్ల మీ పనికి మాలిన ఛాలెంజ్లు ఎవరికి కావాలా? ఎలక్షన్లకు ముందు ఛాలెంజ్ అంటే ఎలక్షన్ల తర్వాత మస్తుగా మాట్లాడతామని చెప్తారు. ఎన్ని చూడలే మేము ఇట్లాంటి బొచ్చడు చూసినాం అన్ని పార్టీల నాయకులవి. ఇవన్నీ కాదు. కానీ నువ్వు రంగనాయక సాగర్ పేరు చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టినవా లేదా? రైతుల భూములు గుంజుకొని ఫామ్ హౌస్ కట్టుకున్నవా లేదా? దానికి సమాధానం చెప్పు. చలో మేము వస్తాం ఫామ్ హౌస్ దగ్గరికి, ఆడికి రా. అట్లాంటి సవాలు చేయి నీకు దమ్ముంటే. ఇప్పుడు వాళ్ళు బిగ్ టీవీ వాళ్ళకు పెద్ద కథనం వేస్తే దాని మీద ఇంతవరకు రెస్పాండ్ అవ్వకపోతే ఇది అల్కగా దొరికినది, ఇది అల్కగా దొరికింది, చలో రాజీనామా చేస్తా. దాని తర్వాత కదా ఎప్పుడో ఆగస్టు 15కి ఎలక్షన్, ఆ తర్వాత ఎప్పుడో. నువ్వు దీని గురించి మాట్లాడు. కాళేశ్వరం మీద ఆయన పినాకి ఘోష్ అంటున్నారు చైర్మన్, ఎవరికైనా మేము నోటీసులు ఇస్తామని. చలో దమ్ముంటే నోటీసులు అని అను, నేనేం తప్పు చేయలేదని చెప్పు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీల్లో భాగంగా కట్టిందే కదా రంగనాయక సాగర్. మిస్టర్ హరీష్ రావు, రైతుల అమాయక ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల భూములు గుంజుకొని సిగ్గు లేకుండా మళ్ళీ అదే మెదక్ జిల్లాలో మళ్ళీ జనాల ఓట్లు బీఆర్ఎస్కి ఏమని అడుగుతున్నావు? పోయినావా? మొన్న వయసు ఆర్ఎన్ఆర్ కాలనీకి ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు పోతే మహిళలు ఉరికిచ్చారు కదా నిన్ను. ఇప్పుడు పో ఒకసారి. దుర్మార్గం. 25-30 దళిత కుటుంబాలని ఊరు బహిష్కరణ చేసినావు నువ్వు. డీసీఎంలలో 12 గంటల రాత్రి ఎత్తుకొచ్చి రేకుల షెడ్లలో పడేసినావు నువ్వు, నీ వెంకటరామరెడ్డి ఇద్దరు దొంగలు కలిసి మళ్ళీ ఓటుకు మాకు కావాలని తిరుగుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. చెప్పు తీసుకొని కొడతామంటున్నారు జనవాడ. దాని గురించి ఛాలెంజ్ చెయ్యి. ఆ చెప్పు తీసుకొని కొడతామన్న ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయి ఎందుకు ఈ మాట అన్నామని అడుగు నీకు దమ్ముంటే. రాజీనామా లేఖతో నేను వస్తున్నా, అమరవీరుల స్తూపం వద్దకు నువ్వు వస్తున్నావా లేదా? ఇవాళ 10 గంటలకు కలుసుకుందాం. ఇద్దరి లేఖలను మేధావుల చేతిలో పెడదాం. హామీలు అమలు చేస్తే నా లేఖ స్పీకర్కి ఇస్తారు, చేయకుంటే నీ లేఖను గవర్నర్కి అందజేస్తారు. మెదక్ రోడ్ షోలో రేవంత్కు హరీష్ సవాల్. రాజకీయ సన్యాసంపై తోకముడుచిండని ధ్వజం. సీఎం కుర్చీ ఇజ్జత్ తీస్తున్నాడని ఆగ్రహం. ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే హరీష్ రావు, వైట్ ఛాలెంజ్ మీద డ్రగ్స్ తీసుకుంటాడు కేటీఆర్ అన్న దాని మీద రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు ఆనాడు. ఇందులో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అందులో వాళ్ళు వాళ్ళకి ఎవరో ట్యాగ్ చేసుకున్నారు. మరి ఆనాడు నీ బామ్మారిది ఎందుకు కోర్టుకు వెళ్ళి నా మీద డ్రగ్స్ గురించి మాట్లాడదు ఎవరైనా కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు? జన్వాడ ఫామ్ హౌస్ నీదా కాదా ఎవరిదో తేల్చామంటే కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. అడుగు ఫస్ట్ నీ బామ్మారిదిని. ఈ ఛాలెంజ్ల మీద ఫస్ట్ నీ బామ్మారిదిని అడుగు. బామ్మారిదే అవుతాడుగా, నీ బామ్మారిదిని ఫస్ట్ అడుగు. నెంబర్ 2. నెంబర్ 3, ఇదే మెదక్లో నువ్వు సవాల్ చేసి రుమాలు కడుతున్నావు కదా, రైతు రుమాలు కడుతున్నావు కదా. రైతుల నోట్లో మట్టి కొట్టి రంగనాయక సాగర్ పేరుతో భూములు కబ్జా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా గుంజుకొని ఫామ్ హౌస్ కట్టినావా లేదా? వాళ్ళు బిగ్ టీవీ వాళ్ళు పెద్ద ఎత్తున ఒక వార్తా కథనాన్ని రోజంతా నడిపించారు. దానికి ఇంతవరకు రెస్పాండ్ అయినవా? చలో వాళ్ళకి తప్పైతే వాళ్ళ మీద పరువు నష్టం దావాయి. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే. నీ దమ్ముని నువ్వు తేల్చుకోలేనోడివి ఇంకొకరి దమ్ము గురించి మాట్లాడుతున్నావు. హరీష్ రావు, ఒక్కసారి పోదాం పారాదు ఆర్ఎన్ఆర్ కాలనీకి. నీ భాగవతం అంతా బయటకు వస్తుంది. ఒక్కడికి పోతావా ఆర్ఎన్ఆర్ కాలనీకి? 2000 మొన్నటి ఎలక్షన్లో ఆర్ఎన్ఆర్ కాలనీకి పోతే ఉరికిచ్చి కొట్టలే, మహిళలు తరిమితే మాట్లాడకుండా నేను బయటికి రాలే. నువ్వు రైతు రుమాలు కట్టి అమరవీరుల స్తూపం వద్దకు వస్తున్నావా లేదా అట? పోనీ నువ్వేమన్నా చక్కగా చేసినావా? ఇప్పుడు ఇది చర్చ అంతా ఏంది? రుణమాఫీ మీదే చర్చ. ఆయన ఏమంటుండు, ఆగస్టు 15 లోపుగా నేను రుణమాఫీ చేసి తీరుతా అని చెప్తున్నాడు. ఓకే, చేస్తాడో చేయడో ఈ రాజకీయ నాయకుల హామీలు నమ్మడానికి అవకాశమే లేదు, పక్కన పెడదాం. పోనీ నీకేమైనా అర్హత ఉన్నదా? అడిగే అర్హత నీకు అడిగే అర్హత ఉన్నదా? ₹1,00,000 రుణమాఫీ 4 విడతల్లో చేస్తా అని 5 ఏళ్లకు చేయకుండా దాదాపు 1000 మంది రైతుల పొట్టన పెట్టుకున్న మీరు, భూములు కబ్జా పెట్టిన మీరు, ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క భూములు కబ్జా చేసి ధరణి ద్వారా చేసిన మీరు ఇవాళ సవాల్ చేస్తున్నారు. అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తావా? ఫస్ట్ నీ ఫామ్ హౌస్ దగ్గర చేద్దాం పదా. వీళ్ళు ఏ లెక్కన మాట్లాడుతున్నారు చెప్పండి.